అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టు ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషితం పార్రి అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఇక పైరసీ జోలికి పోనంటున్నా ఐబొమ్మ రవి విచారణలు అన్నాడట, ఏమైందో మరి. సర్కార్ ఆఫీస్లో లేదు కరెంటీ, ఇక పబ్లిక్ ఏమిస్తారు గ్యారంటీ. ఆన్లైన్లో జరుగుతుంది మోసం, అవి తింటే ఆగమే ఇక పానం. దినాం రికాం లేకుండా దీక్షా దివాస్ పండుగలు జరుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీలు. చూడండి, హరీష్ రావు ఆధ్వర్యంలో ఎంత బ్రహ్మాండంగా బైక్ ర్యాలీ నడిచిందో. మాజీ మంత్రి బుల్లెట్ బండ్ ఎక్కంగా కార్యకర్తలు అంతే జోస్తోని వెనక మరల రాంగా సిద్దిపేట పట్టణంలో జోర్దార్గా తీసిండ్రు బైక్ ర్యాలీ. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని 2009 గుర్తుగా నవంబర్ 29ని దీక్షా దివాస్ జరుపుతున్నారు. అందుకే పల్లె పల్లెన గల్లీ గల్లీన గులాబీ జెండాలు దగదగ మెరిచేటట్టు పండుగ చేస్తుండ్రు. చౌరస్తాలున్న అంబేద్కర్ బొమ్మకు పూలమాల వేసిండ్రు. తర్వాత దీక్షా దివాస్ సభలో మాట్లాడుకుంటా అప్పటి రోజులను కేసీఆర్ పోరాటాన్ని యాదికి చేసిండు. నిమ్స్ లో ఆయన రామన్న దీక్ష చేస్తా ఉంటే ఒకసారి దాదాపు 8 రోజులు 9 రోజులు అయింది. మనిషి బాగా క్షీణించిపోయాడు. బీపీ షుగర్ ఫ్లక్చువేషన్ అవుతా ఉంది. అంత పట్టుదలతోని పానాలను లెక్క చేయలేదు కాబట్టి ఇప్పుడున్న ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ మొండి పట్టుదల కేంద్రం మెడలోంచింది. అందుకే అందరు కోరుకున్న తెలంగాణ కండ్ల ముంగటున్నది. కానీ ఇప్పటి లీడర్లకు కేసీఆర్ ఇలువేందో తెలుస్తలేదన్నట్టు చెప్పిండు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే, మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు. తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. దాన్ని చదువుతానన్న నీకు కేసీఆర్ చేసిన పోరాటాల గొప్పతనం తెలుస్తుంది. అడ్డం దొడ్డం మాట్లాడుకుంటూ ఉంటావు అన్నట్టు సురుకులు పెట్టిండు. ఇంకో పక్క కేటీఆర్ తెలంగాణ భవన్లో దీక్షా దివాస్ ను తెలంగాణ తల్లికి పూలదండేసి పోరాట రోజుల నాటి ఫోటోలు చూసిండు. తర్వాత పెట్టిన సభలో కేటీఆర్ మాట్లాడుకుంటా దీక్షా దివాస్ గొప్పతనం ఏంటిదో చెప్పిండు. హస్తినలో చిదంబరం గారు అన్నాడు, అర్ధరాత్రి పూట తెలంగాణ స్టేట్మెంట్ చదువుతుంటే ఇప్పుడే మా వానక్క చెప్తున్నది, ఉద్వేగంతో ఉప్పొంగిపోయింది ప్రతి తెలంగాణ గుండె. నట్టనడి రాత్రిలో పులకించిపోయింది ఈ నేల. ఓటములు, గాయాలు, కన్నీళ్లతో అలసిపోయిన చరిత్రలో ఒక్కసారి మొట్టమొదటిసారి తొలి విజయం దక్కింది అంటే దానికి కారణం మన నాయకుడు కేసీఆర్ గారి రణనినాదం అనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి. కాలం మారినప్పుడు, మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగుపాములు లెక్క బుసలు కొడతాయి. గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు. గ్రామసింహం అంటే ఎరికేనా? నేను అంతకంటే ఎక్కువ చెప్పా. టైం వస్తుంది అప్పుడప్పుడు. బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని. అప్పుడప్పుడు ఊరబందులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం. ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం. ఊరు పేరు లేనోడు, అడ్రస్ లేనోడు, జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏం పర్వాలేదు. ప్రజలను మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. భయపడేది లేదు, ఎవ్వన అయ్యకు భయపడేది లేదు. ఖచ్చితంగా కొట్లాడదాం. కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా
బరాబర్ కొట్లాడదాం. ఇట్లా సర్కార్ మీద సందియకుండా పంచులేసిండు. అట్లనే ఉద్యమంలో ప్రతి తెలంగాణ మనిషి మనసుల మెదిలిన తెలంగాణ తల్లిని యాది చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు రాష్ట్రం కోసం జరిగిన పోరాటానికి తన దీవెనలు ఇచ్చి తల్లి బొమ్మను మార్చిండ్రు అన్నట్టు చెప్పిండు. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండ్రు ఈ మాయల పకీర్లు. మన అమ్మను తీసేసి కాంగ్రెస్ బొమ్మను పెట్టిండ్రు ఇవాళ సెక్రటేరియట్ల. తెలంగాణ తల్లిని తీసి కాంగ్రెస్ తల్లిని ఇవాళ సెక్రటేరియట్లో పెట్టిండు. తెలంగాణ తల్లి వద్దు అని ఎదురుగా సెక్రటేరియట్ ముంగట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిండు. ఈ దీక్షా దివస్ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ మనందరం చేయాలి. ఇవాళ దీక్షా దివస్ సాక్షిగా కేసీఆర్ పోరాట స్ఫూర్తిగానే చెప్తున్నా, తిరిగి అదే జాగల తెలంగాణ తల్లిని పెట్టే బాధ్యత మనందరిది. బరాబర్ పెడతాం. మళ్ళీ తిరిగి ఆ తెలంగాణ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టే బాధ్యత కూడా మనందరిది. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. మళ్ళీ ఈ దీక్షా దివస్ స్ఫూర్తిగా తెలంగాణ సోయిని సానబెట్టుకోవాల్సిన రోజు గుర్తు చేసుకుందాం. ఇగో గిట్ల ఉద్యమకాలం నాటి పోరాటాలను గుర్తు చేసుకుంటా ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి పరిపాలన నడుస్తున్నదో చెప్పుకుంటేనే దీక్షా దివాస్ స్ఫూర్తితోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు పోరాటం చేయాలి. అధికారంలోకి వచ్చినామని ఏం చేస్తారో కూడా చెప్పిండు. జనాలు కూసున్న కాడికి అన్ని వచ్చేటట్టు తిండి తికాన నుంచి మొదలు పెడితే బట్టలు, ఆకుకూర కట్టలు, గుండు పిన్నీసుల దాకా సర్వం ఆర్డర్లు పెట్టుకుని అలవాటు పడ్డారు. హాగో దాని ఆన్లైన్ వ్యాపారాలు చేసేటోళ్ళు మస్తు ఆసరగా తీసుకొని మోసాలు చేస్తున్నారు. ఆర్డర్ ఇస్తే మన ఇంటికి చేరుకునే సరుకులు ఎట్లున్నాయో చూడుండ్రి. ఇక్కడ జరిగే ప్యాకింగ్లు చూస్తే నోట్లకు బుక్కెడు బువ్వ కూడా పోదు, అంత గలీజ్గున్నాయి. నీరు గారుకుంటా కొన్ని, కుళ్ళిపోయినాయి ఇంకొన్ని, పురుగులు మెసులుకుంటా మరికొన్ని. అబ్బో గలీజ్కు అమ్మ మొగుని తీరుగున్నాయి. వీటినే ఆర్డర్ పెడితే 5 నిమిషాలలో ఇంటికి పంపించేది. వీటినే జనాలకు అంటగాడుతున్నారు. ఆన్లైన్ డెలివరీ గోడౌన్లలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఒక్కసారి దాడి చేసినట్టు షేకింగ్లు చేసిండ్రు. ఆగో దాంట్లో బయటపడ్డ భాగోతం ఇది. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, జియో మార్ట్, అమెజాన్, గిమెజాన్ ఏవో వదిలిపెట్టకుండా షేకింగ్లు చేస్తే వాళ్ళ ఘనకార్యాలు బయటపడ్డాయి. ఇటువంటి సరుకులకు ఆర్డర్ పెట్టుకునే జనాలు కూడా కొద్దిగా ఆలోచనలు చేయాలి. మన ఇంటి ముంగటికి బండి దోసుకుంటూ వచ్చే కూరగాయలు తీసుకోవాలి. ఎప్పటికి ఇంట్లోనే ఉండకుండా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇంటి పక్కకే ఉన్న సరుకులు తీసుకుంటే జరసేపు నడిచినట్టు అవుతుంది. సాదాసీదా వ్యాపారాలు చేసేటోళ్ళతోని మాట కలిపి మాట్లాడితే ఓ తీరుగా దోస్తాను కలుగుతుంది. పైసలు లేని కాలంలో ఖాతాలు పెడితే సరుకులు ఉద్దరకిస్తారు. మనుషులతోని మెదిలే పద్ధతి తెలుస్తుంది. కాబట్టి ఆన్లైన్ ఆర్డర్లతోని పానాలు ఆగం చేసుకోకుండ్రి. ఇరుగు పొరుగు నుండే కిరాణా షాపోళ్ళతోని వన్సిప్పి మాట్లాడుండ్రి. తాజా కూరగాయలు వస్తువులు అమ్మేటోళ్లకు రూపాయో 2 రూపాయలు లాభం జరిగేటట్టు చేయుండ్రి. అంతేగాని అడ్డమైన ఆన్లైన్ ఆర్డర్లతోని పానాలు ఖరాబ్ చేసుకోకుండ్రి. మనం చేసే పనులు మంచిగా లేక మంది మీద బద్నామేషుడు ఎక్కువైతున్నది లోకం మీద. అదే నువ్వు మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ డిస్టి తాకినందుకే కోనసీమ కొబ్బరి చెట్లు మొండాలు లేకుండా అయినాయి అని అన్నాడు కదా. హాగో దాని మీద జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద పంచుల వర్షం కురిపించిండు. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, 3 రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నర దృష్టి కానీ ఒకరు బాగుపడదు అనేది ఉంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమన్నా అంటున్నామా? బిజినెస్ చేసుకున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇక మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. హావ్ క్షమాపణ చెప్పాల్సిందే. ఇదే ముచ్చట తెలంగాణ ప్రజలంతా అడగాల్సిందే. మరి లేకుంటే ఏంది? తెలంగాణలో కండ్లు అస్సలే మంచిగా కావన్నట్టు నరదిష్టికి నల్లరాయి కూడా వలుగుతుంది అనే సామెతలు చెప్పుకుంటా తెలంగాణ జనం మీద నిందలేసుకుంటేనే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు రాకుండా ఉండలేరు. అసొంటోళ్ళు మా కండ్లను శంకించి కించపరుస్తారా అన్నట్టు గరమైండు. ఊకుంటే ఊరందరిని చంపుతా అన్నట్టు అడిగేటోడు లేకుంటే తెలంగాణ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తున్నాడు. అందుకే పట్టలేని కోపంతో మాట్లాడుతున్నాడు. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్ని అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉండరాదా? నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. అవును కదా, తినేది మొగన్ సొమ్ము పాడేది ఇంకేదో పాట అన్నట్టు ఆంధ్రాకు పోయి అక్కడ తెలంగాణ జనాన్ని కీడు చేసేటోళ్ళ తీరుగా మాట్లాడి ఇక్కడ వచ్చి తెలంగాణ నేల పోరాటాల మట్టి ఇక్కడ వీరత్వం ఉన్నదని చెప్తాడు. అంటే
ఏ రోటి కాడి పాట ఆడ వాడుకుంటా పబ్బం గడుపుకున్నట్లా పవన్ కళ్యాణ్ ఆర్తేరిన మనిషి తీరుగా మారిండు. కానీ అట్లా తెలంగాణలో నడవది. కాబట్టి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి అన్న మాటలు వెనకకు తీసుకోవాలని బాగానే అడిగిండు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మా గురించి మాట్లాడితే నీ గురించి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టు పవన్ కళ్యాణ్ పర్సనల్ ముచ్చట్లు ముంగటేసింది. 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్ గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరికి తెలుస్తుండే. నువ్వు సింగిల్ గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? వాళ్ళని వీళ్ళని వాడుకొని వాళ్ళ పేరు మీద మీదకి వచ్చినోన్వి పొత్తులు ఎత్తులు పెట్టుకొని డిప్యూటీ సీఎం అయ్యి ఫోజులు కొడుతున్నావు. ఇంకోసారి మా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు అన్నట్టు గట్టిగానే అరుచుకున్నాడు అనిరుద్ రెడ్డి. మరి చూడాలి పంచాది ఎంత దూరం పోతుందో ఎప్పుడు అవుతుందో అని. సోషల్ మీడియా పెరిగినాక జనాలు నెరీ అధ్వానం తయారవుతారప్ప. ఇంకా ఈ రీల్స్ పిచ్చి పాడుగాను సస్తమన్న భయం కూడా లేకుండా రీల్స్ చేస్తారు కొందరు శిశోరగాళ్ళు. ఈడికే మస్తు సార్లు మాట్లాడుకున్నాం మనం ఈ రీల్స్ వల్ల ఎంతమంది జీవిడిచిర్రు, ఎట్లా కాలం చేసిర్రు, ఏం కథ అని వీడియోలతో సహా చూపించినాం. అయినా కానీ మారతట్టలేరు కదా జనాలు. ఇక చూడండి. ఇట్లా బరి తెగించినాక ఏమంటాను చెప్పురిగా. వాన్ రీల్స్ పిచ్చిల దుప్పబోయ్యా జర్ర ఒక్క బండి అటు ఇటు అయినా ఎటు కాకుండా పడి నడి బొక్కలన్నీ ఇరిగి ఆగమైతావురా వారి. దిగు దిగు కిందికి దిగురాని సోక్ల మనవాడ. ఇంకా అద్దాలు పెట్టుకున్నాని దానికి. మన హైదరాబాద్ పట్టణంలో ఆడాడ ఇట్లా మోపైరు కొందరు బడవేగాళ్ళు. ఏం చెప్తాం ఇక ఈ రీల్స్ కోసము, లైక్ల కోసము, సోషల్ మీడియాలో ఫేమస్ కోసం పానాల మీదకి వచ్చే రీల్స్ చేస్తుర్రు. మంచిగా చదువుకొని కొలువులు చేసుకుంటా ఎంతో కొంత సంపాదించి అయ్యవలకు సాదుదాము అన్న ఆలోచనలు వచ్చిదావా ఈ సొంటోళ్ళకు. అన్ని దుబారా పనులు, జులాయి తిరుగుళ్ళు. వీళ్ళని చూసి ఇంకా ఎంతమంది మోపైతారో ఏం పాడు. జర పోలీస్ సార్లు రాత్రిల పూట పెట్రోలింగ్ చేసి సొంటి చిల్లర గల్లను ఏరి ఏరి పట్టుకపోయి మైలపోలు తీస్తే గాని చక్కగా గారు. ఆయనతో ఇది చూసి మీరు కూడా ట్రై చేశారు. చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నా ముచ్చట ఇది. ఏమంటున్నా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాలో దేవుడు దేవుడు అని వినిపిస్తున్న పేరేంటిదో తెలిసింది నాయ. గా ఐబొమ్మ రవి గురించే ముచ్చట. మనోడు రాక రాక హైదరాబాద్ వచ్చి పోలీసులకు దొరికిపోయింది కదా. వాళ్ళు తీసుకుపోయి స్టేషన్లు వేసే ఇక్కడ ఆయన ఇచ్చిన సినిమా ప్రసాదాలను స్వీకరిస్తున్న సినిమా భక్తులేమో మా రవిదేవుని ఏమన్నా చేస్తే ఊకునే ప్రసక్తే లేదు. ఆయన ఎట్లకైనా బయటికి రావాల్సిందే అది ఇది అని అనుకుంటా సినిమాలను పోలీసులను పారేస్తున్నారు. కానీ ఆ సోషల్ మీడియా దేవుడు పోలీస్ విచారణలో ఏం చెప్తుండో ఎరికేనా, నేను ఈ పైరసీ షురువు చేసి 6 ఏళ్ళు అవుతుంది, ఇన్ని రోజులు నన్ను ఎవ్వరు పట్టుకోలేకపోయినరు, అందుకే అదే ధీమాతోని నెట్వర్క్ పెంచుకున్నా, ఎన్నంటే అన్ని పైసలు పోగేయాలన్న ఆలోచనతోనే ఉన్నా. అట్లా ఇది తప్పని గుర్తించలేకపోయినా. కానీ ఇప్పుడు నేను చేసిన తప్పేందో తెలిసి వచ్చింది. జైలు నుంచి బయటకు రాగానే మొత్తం మారిపోతా. అస్సలే పైరసీ జోలికి ఓని గాని కస్టడీలో పోలీసులతో మొరబెట్టుకుండాట ఐబొమ్మ రవి. మరి ఇంట్లో నిజమెంతనో అబద్ధం ఎంతనో మనకు తెలియదు కానీ ఈ ముచ్చట ఇట్లా అన్నాడని బయటకు వచ్చింది. ఇంకో దిక్కు ఈ ముచ్చట చెవుల పడ్డ కొందరు మేధావులు ఏమంటారంటే పోలీసులు ఎంత గట్టిగా కోటింగ్ ఇచ్చిరో మనోడు అంత బతిలాడుతుండు, లేకుంటే తప్పించుకొని బయటపడిందికే ఇట్లా డ్రామాలు ఆడుతుండా ఏంది. అప్పుడే మనిషి ముఖం తెలియనప్పుడు అంత పెద్ద ఛాలెంజ్ ఇస్తున్నాడు, ఇప్పుడు ముక్కు ముఖం తెలిసినాక ఇట్లా బయటపడి ఇంకేం చేస్తాడు అని కొందరు అంటారు. చూద్దాం ఇక మనం కథ ఎటు పోతుందో ఏమవుతుందో. సర్పంచ్ నేనైతా అంటే నేనైతా అన్నట్టు కలలుగా అంటుండ్రు ఊర్లల్లా. ఎన్ని పైసలైనా ఖర్చు చేస్తా అన్నట్టు స్కెచ్లు వేస్తున్నారు. మందితోని మంచిగా మాట్లాడి మంచిగా చేసుకునే ఉపాయం చేస్తుండ్రు. ఏది ఎట్లయినా మంచిదే, పోటీ వేసుడే గెలిచి కుర్చీ మీద కూర్చొని ఫోజులు కొట్టుడే అన్నట్టు కలల లోకంలా మనిషి ఓ చోట మనసు ఇంకో చోట అన్నట్టు చేస్తున్నారు. హాగో అసంటోళ్ళందరికీ గీ అన్న ఉపాయం చెప్తున్నాడు. ఇనుండ్రి బుద్ధున్నోళ్ళు తెలివినోళ్ళు అయితే సర్పంచ్కి పోటీ చేయొద్దు, అప్లపాలు కావద్దు, బస్ అంతే. ఇక అంతే నాకు ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి దండం పెట్టి కాళ్ళ మొక్కు చెప్తున్నా, సర్పంచ్కి పోటీ చేయకుండా అప్లపాలు కాకుండా ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా బస్ అంతే. అనుభవం కొద్ది మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం, చెప్తినకుంటే షడంగా చూడాలి అన్నట్టు అవుతుంది. అట్లా కాదని పోటీ చేసి ఆస్తులను లూటీ చేసుకున్న తర్వాత మీరు కూడా నా తీరుగా మళ్ళొచ్చే ఎన్నికల నాటికి కొత్తగా పోటీ చేసేటోళ్లకు చెప్తారు అన్నట్టు చెప్తున్నాడు. మరి అంతే కదా, ఎంతమంది పోటీ చేసినా గెలిచేది ఒక్కలే కాబట్టి కడమలు ఆగం కావాల్సిందే కదా. ఒకప్పుడు ఎమ్మెల్యే గానికే ఎంత ఖర్చు పెట్టేటోలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలకు ఖర్చు చేస్తున్నారు. అట్లా చేయకుంటే ఓట్లు వేసేటట్టు జనం లేరు. అందుకే పంతాలకు పోయి పైసలను నీళ్ళ తిరగ ఖర్చు చేస్తున్నారు. అవన్నీ చూసిన మనిషి ఉన్నట్టున్నాడు ఈ అన్న.
అందుకే ఏతులకు పోయి గోతుల వడకుండ్రి అన్నట్టు ఏం తెలవకుండా పోటీకి దిగేటోళ్ళ కనువిప్పు కల్పిస్తున్నాడు. ఎంత కనువిప్పు కల్పించినా పదవి మీద ఆశ కొద్దీ నిలబడేటోళ్ళు నిలబడతానే ఉంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటారనే ముచ్చట అందరికీ ఏర్కున్నదే నాయే. మరి చూడాలి ఈ అన్నమాటిని ఎంతమంది పోటీ నుంచి తప్పించుకొని హాయిగా ఉంటారు అనేది. మంచో చెడో గాని మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు పోతుంది అనేది కండ్లారా కనిపిస్తున్నదట. ఇక చూడండి, తహసీల్దార్ ఆఫీస్ ఉన్నట్టే గాని కరెంట్ లేక కటిక చీకట్లుగా అమ్ముకొని ఆరాట పడుతున్నారట ఆఫీసర్లు. సర్కార్ ఆఫీసులకే గిట్లుంటే ఇక సామాన్య జనాలకు ఇంకెట్లుండాలి? పేరుకే 24 గంటల కరెంటు గాని ఇచ్చింది లేదు సచ్చింది లేదు అంటున్నారట తహసీల్దార్ ఆఫీస్కి పోయిన జనాలు. చిమ్మని చీకట్ల టార్చ్ లైట్లు వేసుకొని ఫైల్ చూసుకుంటా పాటలు పడుతున్నారు. జగిత్యాల పట్టణంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ లో తహసీల్ గీ తిరుగున్నది. గంటల కొద్ది కరెంట్ లేక కంప్యూటర్లు పనిచేయలేదు. సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలు పాటలు పడ్డరు. ప్రతిరోజు వందల కొద్ది జనం వస్తారట ఈడికి. కరెంట్ రాకపోవడంతో కష్టాలు పడ్డారట వచ్చిన వాళ్ళు వచ్చినట్టే. మరి ఆ కరెంటు ఎందుకు పోయింది? సర్కారే చక్కగా ఇస్తలేదా లేకుంటే వేరే ఎక్కడైనా కరెంటు తీగలు తెగితే రిపేర్లు చేస్తున్నారా అనేది తెలియదు. కానీ కాంగ్రెస్ సర్కార్లో కరెంటు ఉండదు. రాష్ట్రంలోనే కాదు సర్కార్ ఆఫీసులలో కూడా కరెంటు లేక కష్టాలు పడుతున్నారు. చూసిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.